హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ 16. నేను మురళీరాపల్లి. అసలు మనిషికి వయసు పెరగగానే సరికాదు, కొద్దిగా దేవుడు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మాట్లాడే విధానం కూడా నేర్పించాలేమో అనిపిస్తుంది నాకు. మొన్న గరికపాటి నరసింహారావు గారు మాట్లాడిన మాటలు వింటూ ఉంటాయి. కనీసం తన వయసుకి రెస్పెక్ట్ ఇద్దామన్నా కూడా మనసు రానటువంటి దరిద్రమైన మాటలు ఆయన నోటి నుంచి వినటం జరిగింది. ఏంటి, ఎవరైతే పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం కింద వెళ్ళి ఫుడ్ తింటారో వారు మొదటి రాత్రి శోభనం పెళ్లి కొడుకుల్లాగా పక్కెక్కి కూర్చుంటారంట. మరి ఈయన వయసుకి, ఈయన జ్ఞానానికి, ఈయన తల్లిదండ్రులు ఈయనకి పెట్టినటువంటి బలవంతమైనటువంటి ఆహారానికి ఈయన ఎన్ని పక్కలెక్కాడు, లేకపోతే ఎన్ని తప్పులు చేశాడో చెప్పాలని నేను అంటున్నాను. ఎందుకంటే కడుపు నిండిన ప్రతి ఒక్కడు శోభనం పెళ్లి కొడుకులా ఫీల్ అయితే, పుట్టినప్పటి దగ్గర నుంచి తల్లిదండ్రులు పూజలో పెట్టినటువంటి పలహారాలు, నైవేద్యాలు, దద్దోజనాలు, పరవాణాలు, బలవంతమైనటువంటి ఫ్రూట్స్ అన్నీ పెట్టి నిన్ను పెంచారు కదా. అయినా కూడా నువ్వు ఎదగటం మధ్యలో ఆగిపోయినట్టు మధ్యలోనే ఉంటావే. నీకెంత బలమైన ఆహారం పెట్టినా కూడా నెత్తి మీద జుట్టంతా రాలిపోయింది. నువ్వు ఎంత ఏం చెప్పుకున్నా కూడా కనీసం ఎదగటానికి ఆస్కారం లేక అయిపోయింది, ఇంత బలమైన ఫుడ్ తిన్నా కూడా. అటువంటి నువ్వే ఇంత మనుషుల్లో మనిషిగా కాకుండా వేరే విధంగా ఉన్నామని మేము మాట్లాడితే ఎలా ఉంటుంది? ఏదో నోటికొచ్చిన మాటలు చెప్పుకొని నలుగురు అంత ఇస్తే పొట్ట కూర్చు కోసం నానా కష్టాలు పడుతూ బతికిన బ్రతుకును మర్చిపోయావా? నీ ప్రవచనాలు చెప్పే మొదటి రోజుల్లో నువ్వు పడ్డ ఇబ్బందులు మర్చిపోయావా? ఈ రోజున స్కూల్లో పిల్లలకి పెట్టే మధ్యాహ్న ఆహార పథకాన్ని ప్రశ్నించి స్థాయికి వెళ్ళి నువ్వు వాడిని శోభనం పెళ్లి కొడుకులాగా గుడ్డు పెడితే హ్యాపీగా బెడ్ ఎక్కుతాడు అన్నట్టు మాట్లాడుతున్నావే. నీకు అసలు కొద్దిగానే సిగ్గు శరం ఉందయ్యా? నువ్వు మనిషివేనా? అరే, రోజు పనికి వెళ్తూ పిల్లల్ని చదివించుకోలేక, వాళ్ళకి బట్టలు కొనలేక, స్కూల్ డ్రెస్సులు యూనిఫామ్లు కొనలేక, సరైన ఆహారం బాక్సులో పెట్టించే స్తోమత లేక, వారు స్కూల్ ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడితే సుప్రీంకోర్టు కలుగు చేసుకొని వాళ్ళకి పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్ళకి బలమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అంటూ చెబుతూ ఉంటే నువ్వు ఎవడవయ్యా మధ్యలో గొట్టంగాడివి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి అని అడగాలనుంది గరికపాటి నరసింహారావు. ఎవడు నువ్వు? నీకేంటి సంబంధం? ప్రజల జీవన విధానం నువ్వేమైనా రచిస్తున్నావా? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? పేదలు తినే మధ్యాహ్న ఆహార పథకం స్కూల్లో ఏదైతే పెడుతున్నారో పౌష్టికరమైన ఆహారం, దానికి నువ్వేమైనా ₹1 ఇచ్చావా? నీ బ్రతుక్కి కనీసం సిగ్గు శరం ఉంటే చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒక పైసా ఇవ్వట్లేదు, నువ్వు ఒక మాట దానికి సహాయం చేయట్లేదు. నీ జేబులో డబ్బులు నీ అయ్యా, నీ అమ్మ, నీ తాతలు సంపాదించిన డబ్బులు ఏవి కూడా మీరు ఇవ్వట్లేదు కదా. మీకెందుకంట అంత దూల అని అడుగుతున్నారు సజ్జనాలు. ఏం చెప్తుంది దానికి? ఇప్పుడు కడుపు నిండినమ్మ మొగుడాకలి ఎరగదు అన్నట్టుగా నీకు బాగా ఒంటి నిండా పట్టినటువంటి మదం, అది తినడం వల్ల వచ్చినటువంటి మదం వల్ల నాలుక కంట్రోల్ తప్పుతుందా ఏంటి సార్ అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు సార్. ఏం సమాధానం చెప్తాను దానికి? ముఖ్యంగా ఒక వ్యక్తి విజ్ఞత మరచి పశువులా మారతాడంటే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలుసా సార్ మీకు? అసలు ఆర్టికల్ 21 తెలుసా? తెలియకుండానే నీలాంటి ప్రబుద్ధులు చాలా మంది బయటకు వచ్చి వాగటం మొదలుపెట్టాం. గతంలో కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం ఎందుకంటూ చీఫ్ జస్టిస్ రమణ గారు మాట్లాడటం జరిగింది. మాజీ చీఫ్ జస్టిస్ ఆయనతో ఎవరు మాట్లాడించారో, ఈయన ఎందుకు మాట్లాడాడో, తెలుగే ముఖ్యం స్కూళ్ళల్లో ఎందుకు అన్నాడు ఆయన. అదే వ్యక్తి మీతో కూడా మాట్లాడిస్తున్నాడు అన్న విషయం స్పష్టంగా మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఎందుకంటే కనీస జ్ఞానం లేకుండా జ్ఞానహీనమైన మలినమైనటువంటి అశుద్ధం తినే నోటితో వచ్చిన మాటలు మీరు మాట్లాడారు. అవి చాలా తప్పు సార్. ఎందుకంటే ప్రజలు రూపాయి కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ తన నోటితో ప్రకటించాడు 85% ఇండియా జనాభాకి మేము ఫ్రీ రేషన్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకున్నాడు. అంటే
85% అంటే దగ్గర దగ్గర దేశ జనాభా 140 కోట్లయినా కూడా 85% జనాభా అంటే 90% జనాభా ఇంకా బిలో పోవర్టీ లైన్ కింద బ్రతుకుతున్నారంటే రోజు తినే ఆహారాన్ని దక్కించుకోలేక, ఆహారం లేక, పనులు లేక ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అది మోడీ ప్రకటించాడు. అటువంటి దేశంలో నువ్వు కూర్చొని కడుపు నిండిన మాటలు మాట్లాడితే ఎగిరెగిరి తన్నాలనిపిస్తుంది ప్రజలందరికీ. మీకు తెలుసా ఆర్టికల్ 21 ఏముందో? వండిన భోజనాన్ని తప్పకుండా ప్రజలకి, ఎవరైతే స్కూల్లో ఉన్న విద్యార్థులకి మధ్యాహ్నం వేడి వేడి అన్నాన్ని వడ్డించాలి. పిల్లలకి పౌష్టికరమైన ఆహార ప్రమాణాలు 300 క్యాలరీలు అందించాలి. అదేవిధంగా ప్రోటీన్ అనేది 8-12% ప్రోటీను ఇవ్వాలి. వివక్ష లేకుండా అందరూ కలిసి కుల మతాల భేదాలకు దూరంగా వాళ్ళంతా కూర్చొని భోజనం చేయాలి. పిల్లలు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్, సుప్రీంకోర్టు ఇటువంటి రూల్స్ తీసుకొచ్చి ఆర్టికల్ 21ని క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తుంటే నీ మొగుడు సెమ్ ఏదో ఇచ్చినట్టు నీ సొల్లు కబుర్లు ఏంటి స్వామి అంటూ ప్రజలు అడుగుతున్నారు. సార్, ప్రజలు కట్టే ట్యాక్సులతో వాళ్ళకి భోజనాలు ఇస్తున్నారు. ప్రజలు కట్టే ట్యాక్సులతో వారికి మధ్యాహ్న భోజన పథకం కానీ, స్కూల్ ఫీజులు కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ అన్నీ మెయింటైన్ అవుతున్నాయి. నీకు పొయ్యే ముళ్ళే ఉంది మాస్టారు అని అడుగుతున్నారు. సార్, నీకు పొయ్యే ముళ్ళే ఉందని నువ్వు వాగుతున్నావు ఇష్టం వచ్చినట్టు. చెప్పు మాస్టారు అంటున్నారు. అర్థమైందా? మౌలిక సదుపాయాలు వాళ్ళకి ఆహారము, ఆరోగ్యము, మెడిసిన్, అదేవిధంగా మంచి నీరు అందించాల్సిన బాధ్యత ప్రతి గవర్నమెంట్ స్కూల్ది, గవర్నమెంట్ ఇది కూడా. ఎన్నికల కోసం ఏదో వాళ్ళకి భోజన పథకాలను పెడుతున్నారని నీచమైన, నికృష్టమైన మాటలు మాట్లాడిన నీకు కనీసం సిగ్గుందా? బతికే హక్కు ఉందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అందరికీ స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి ఆహారాన్ని, అదేవిధంగా మంచినీటిని ఇవ్వాలి. పౌష్టికరమైన ఆహారాన్ని పెట్టాలి. అప్పుడే దేశం ముందుకెళ్తుంది. ఇంగ్లీష్ మీడియం కూడా ప్రతి స్కూల్లో ఉండాలి. ఇవి కూడా తెలియకుండా బుద్ధ విగ్రహాల్లాగా కూర్చొని సొల్లు కబుర్లు చెప్పడం మానేస్తే మంచిది. సార్, మీరు గతంలో యువత ఆరోగ్యమైన ఆహారం తినాలని, అదేవిధంగా రాముడు మాంసాహారాన్ని, అందరూ క్షత్రియులు మాంసం తినాలని చెప్పిన నువ్వు సిగ్గుమాని ఇప్పుడు దిక్కులేని మాటలు ఎలా మాట్లాడుతున్నావు? ఆధారాలు లేని ఆ అభియోగాలు ఎలా చేస్తున్నావు? ఆ కొద్దిగా ఒక్క పూట తిని కడుపు నిండిన వ్యక్తి శోభరం పెళ్లి కొడుకైతే 3 పొద్దుల కడుపు నిండా తిని కదలకుండా కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేవాడివి. నువ్వు ఎన్ని సంసారాలు చేసావు, ఎన్ని శోభనాలు చేసావో లెక్క చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు అంత దరిద్రంగా ఉన్నాయి కాబట్టి. దేశవ్యాప్తంగా చూసుకుంటే లిటరసీ పర్సెంటేజ్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఆహారాన్ని పిల్లలకి సరైన టైంలో అందించటమే. చైల్డ్ లేబర్ తగ్గిపోవడానికి కూడా కారణం ఈ మధ్యాహ్న భోజన పథకమే. చదువుకున్న వ్యక్తులు చాలా మంది మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీసులుగా చాలా మంది సేవలు అందిస్తూ ఉన్నారు. దానికి కారణం కూడా మధ్యాహ్న ఆహార భోజన పథకమే. నీలాంటి కడుపు నిండి ఒళ్ళు బలిసి పొట్ట ముందుకేసి బట్ట పైకి పెట్టి 2 వైపుల ఫ్యాన్లు పెట్టి పెద్ద సీట్ వేసి కదలకుండా ధ్వజస్తంభంలా కూర్చొని కేవలం నోటికి మాత్రమే పని చెప్పి సొల్లు వాగుడు వాగే నీలాంటి వాళ్ళకి పేద ప్రజల బాధలు, కన్నీళ్ళు, వారి ఆహార వేదనలు మీకేం తెలుస్తాయి? నీకు ఎవరైనా చెప్పి ఇలా చెప్పించమంటే వాళ్ళకి చెప్పు. ఈ దెబ్బతో నువ్వు ప్రవచనాలు మానేసి రిటైర్డ్ అయితే చాలా మంచిది. ఇక పైన సొల్లు కబుర్లు ఆపి ఏది నాయకుడు పూజలు మాని నీకు ఆడవారి వస్త్రధారణ పైన మాట్లాడుతూ ఉంటే ఇట్లాంటి నీచుడు గురించి మనం వీడియో చేయటం ఏంటి? ఆడవాళ్ళ వక్షోజాలు, బిరుదులు, వారి యొక్క వస్త్రధారణ, దానిపైన ఉన్నటువంటి కొటేషన్లు, కవరేజీలు, వాళ్ళ వస్త్రాలతో ఎలా కవర్ చేసుకోవాలి, ఎలా కవర్ చేసుకోలేదు, ముసలోడిని నాకేం మూడొస్తుంది, కుర్రపిల్లలు ఆగుతారా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంత దిగజారిన వ్యక్తి గురించి నేనేంట్లే మాట్లాడేదని వీడియో చేయటం మానేశాను. కానీ చిన్నపిల్లల వరకు వచ్చి నీ
మదాన్ని, అహంకారాన్ని, బలుపుని ప్రదర్శిస్తూ ఉంటే తట్టుకోలేక వీడియోలు చేస్తుంది. ప్రాథమిక విద్య, వైద్యం అనేది ప్రతి దేశంలో గవర్నమెంట్ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. వైద్యాన్ని 17 మెలికలు గాలికి ఎదిరేస్తే కనీసం నోరు తెరవని ఇలాంటి ముసల ప్రబుద్ధులు సొల్లు కబుర్లు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆహార పథకాన్ని కూడా ఎత్తేసే ప్రయాణంలో ఉన్నారు. అంతే కదా! అటువంటిదే జరిగితే రాజ్యాలే కాదు, రాజకీయాలే కాదు, వ్యవస్థలు మొత్తం సతమతమైపోయి చచ్చిపోతారు. ముఖ్యంగా నీ ఇంటికొచ్చి బట్టలు ఓడదీసి నడి రోడ్డు మీద నిలబెట్టి కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వే కదా ఆద్యుడివి దీనికి. సో రాబోయే రోజుల్లో కనీసం మనిషినని తెలుసుకొని మెలగాలని, 2 వైపులా ఫ్యాన్లు పెట్టి సీటేసి కూర్చోబెట్టారని నోటికొచ్చినటువంటి అవాకులు, చవాకులు, ఎదవ సలహాలు నీకు పరిచయం లేని, సంబంధం లేని విషయాల్లో దూరి చెప్పావంటే నీకు బట్ట పొట్టతో పాటు పెద్ద సత్కారం కూడా చేయాల్సి వస్తుందని ప్రజలంతా అనుకుంటున్నారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. నిఘా వర్గాలు కూడా ఇదే చెప్తున్నాయి. దయచేసి గరికపాటి గడ్డి తినకుండా మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ గరికపాటి నరసింహారావు గారిని రాబోయే రోజుల్లో కనీసం రిటైర్మెంట్ ఇచ్చి పక్కన పెట్టాలని, తన శాదస్తపు మాటలతో ప్రజలు, పిల్లల జీవితాలతో ఆడుకునే విధంగా ఉన్నందున ఇటువంటి కుసంస్కారాలని కూకటి వేలతో సహా పికలివేసి పక్కన పడనూకాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.